పీఎం కిసాన్ స్కీమ్కి సంబంధించి మీ అందరికీ తెలుసు, మొన్న మనకి 17వ విడత అయితే రిలీజ్ చేశారనమాట 18వ తారీఖుని ఈ నెల జూను. అయితే చాలామంది అంటూ ఉన్నారు ఇక్కడ పేమెంట్ మాకు రాలేదండి, ఏ విధంగా మేము చెక్ చేసుకోవాలి, అలాగే మాకు రిజిస్ట్రేషన్ నెంబర్ తెలియదు, ఒకవేళ రిజిస్ట్రేషన్ నెంబరు ఎలా తీసుకోవాలంటే మాకు ఓటీపీ వెళ్తుంది, ఆ ఓటీపీ ఉన్న మొబైల్ నెంబర్ మా దగ్గర లేదు, ఇలాంటివన్నీ కూడా అడుగుతూ ఉన్నారు. అలాగే మీకు బెనిఫిషరీ అంటే అక్కడ లబ్ధిదారుడు కాదని చెప్పేసి రీజన్ రావడం, కొంతమందికి ల్యాండ్ డాక్యుమెంట్స్ క్లియర్గా లేకపోవడం, ఇలాంటి చాలా ఇష్యూస్ అయితే ఉన్నాయి. అప్లికేషన్ని మీరు ఎలా ఎడిట్ చేసుకోవాలి, ఈకేవైసీ ఎలా చేయాలి, ఇవన్నీ కూడా మీకు ఈ రోజు డెమోలో అయితే చూపిస్తాను. అయితే ఇప్పుడు ఫ్రెష్గా ఎవరైనా చేసుకోవాలనుకుంటే పీఎం కిసాన్కి కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకొని ఒక 2-3 సంవత్సరాల్లో ల్యాండ్ ట్రాన్స్ఫర్ అయ్యి ఉన్నవాళ్ళు, పట్టాదారు పాస్బుక్ వచ్చి ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళందరూ కూడా ఇప్పుడు అయితే మనం ప్రజెంట్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్స్ కూడా చాలా ఈజీగా అయితే అవుతున్నాయి అనమాట, ఎటువంటి ఇష్యూ లేకుండా. అయితే ఇక్కడ కొంతమంది 2019 ఫిబ్రవరి దాటిన తర్వాత రిజిస్ట్రేషన్ అవి డబ్బులు రావట్ కదంటండి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. అదేం లేదు, మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. ఈ ఇయర్ నుంచి వస్తాయని చెప్పేసి అంటున్నారు. అంటే ప్రీవియస్గా మనం పెట్టుకున్నవి ఆ ఇయర్ రాలేదు, మొత్తం అప్లికేషన్స్ రిజెక్ట్ అయితే చేశారు, ఓకే. కాకపోతే ఇప్పుడు మనం అది రిజిస్ట్రేషన్ చేసుకున్నాం అనుకోండి, ఈ సంవత్సరం నుంచి ఇస్తామని చెప్పేసి అంటూ ఉన్నారు. కాబట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవడం వల్ల తప్పేం లేదు. మీరు 2019 ఫిబ్రవరి దాటిన తర్వాత రిజిస్ట్రేషన్ అయిన పాస్బుక్లు ఏమైనా ఉంటే కనుక అప్లికేషన్ అనేది పెట్టుకోండి. మీకు 20 డేస్లో ఈకేవైసీ ఓపెన్ అవుతుంది. ఈకేవైసీ కూడా చేయించి రెడీగా ఉంచండి అప్లికేషను. అప్పటికి వాళ్ళు ఆమోదించారనుకోండి ఈ పట్టాదారు పాస్బుక్లని, ఖచ్చితంగా మీకు పీఎం కిసాన్ అయితే వస్తుంది అనమాట. ఇప్పటికీ మీకు 1-2 ఇన్స్టాల్మెంట్లు పడి మిగతావి ఆగిపోయినాయి. ఎందువల్ల ఆగిపోయి ఆ రీజన్స్ ఎలా చూసుకోవాలి, మనం ఆ గ్రీవెన్స్ కూడా మనం పెడితే పీజీ పోర్టల్ అని చెప్పేసి ఒక పోర్టల్ అయితే ఉంటుంది అనమాట, ఒక వెబ్సైటు. అందులోని పబ్లిక్ గ్రీవెన్స్ అది మనం అందులో పెట్టుకుంటే మీకు 100% ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. అది నేను ఎండ్ స్క్రీన్లో పెడతాను ఆ వీడియో, ప్లస్ మీకు డెమోలో కూడా అది ఏ విధంగా పెట్టాలనేది చిన్నది మామూలుగా చూపిస్తాను. ఆ ఫుల్ వీడియో మాత్రం నేను ఎండ్ స్క్రీన్లో పెడతాను, ఒకసారి చూడండి. పీఎం కిసాన్కి సంబంధించి మనం కొన్ని అప్లికేషన్స్ అయితే మనంతటా మనం మోడిఫై చేసుకునే ఆప్షన్స్ కొన్ని మాత్రమే ఉంటాయండి. అంతకంటే మనం ఏదైనా రిజెక్ట్ చేశారు, ఇది ఎందువల్ల అవ్వలేదు, మనం ఎడిట్ చేసుకోలేమా అది ఇదని చెప్పేసి అడిగితే కనుక ఖచ్చితంగా మనం ఏవో ఆఫీస్కి అయితే వెళ్ళవలసి ఉంటుంది అనమాట. ఒకసారి మీ మండలంలో విలేజ్ ఆఫీస్ అని చెప్పేసి ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఒకసారి ఏవో గారిని కలండి. కలిస్తే వాళ్ళైతే మీకు ఆ ప్రాబ్లం అనేది చెప్తారు, అసలు ఎందువల్ల ఏంటి, ఎందుకు రిజెక్ట్ అయింది అనేది. అసలు మనం ఈ మెయిన్ పోర్టల్లో ఏమేం చేసుకోవచ్చు, అలాగే సిఎస్సి లాగిన్ నుంచి కనెక్ట్ అయ్యి ఏ విధంగా చేయొచ్చు అనేది మీకు టోటల్గా మీకు ఈరోజు చెప్తాను డెమోలో. జాగ్రత్తగా చూసి ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోండి. ఈ వీడియో మీద ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. నేను పీఎం కిసాన్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేశాను. ఫస్ట్ ఒక బెనిఫిషరీది స్టేటస్ ఏ విధంగా చూడాలనేది చూద్దాం. ఎందుకంటే డబ్బులు పడ్డాయా లేదా, ఇక్కడ నో యువర్ స్టేటస్ అని చెప్పేసి ఉంది కదా, దీంట్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ ఎలా తీసుకోవాలనేది చాలామందికి తెలియలేదు. ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటేనే మనం చెక్ చేసుకోగలమాట. ఇంతకుముందు ఆధార్ కార్డు ద్వారా చెక్ చేసుకునే వాళ్ళం, ఆ ఆప్షన్ అయితే ఇప్పుడు తీసేశారు. కాబట్టి ఇక్కడ నో యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు మొబైల్ నెంబర్ గుర్తుంటే, అది మీ దగ్గర ఉంటే మొబైల్ నెంబర్ ద్వారా తీసుకోవచ్చు. లేదు అనుకుంటే ఆధార్ నెంబర్ కంపల్సరీగా ఉంటుంది కాబట్టి దాన్ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఆధార్ నెంబర్ ఇచ్చి ఇక్కడ ఉన్న క్యాప్చా ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ గెట్ మొబైల్ ఓటీపీ అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ ప్రజెంట్ నాకు డీటెయిల్స్ అయితే ఏం రాలేదు. ఇక్కడ క్లిక్ టు ఈకేవైసీ చేయమని చెప్పేసి అడుగుతూ ఉందన్నమాట. దీన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేయగానే ఇక్కడ మళ్ళీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సర్చ్ అని చెప్పేసి మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే నాకు ఇక్కడ ఏమొస్తుంది, ఎర్రర్ కోడ్ ఒకసారి చూడండి. ఈకేవైసీ ఆల్రెడీ డన్, అంటే ఈకేవైసీ అయ్యింది కానీ రిజిస్ట్రేషన్ నెంబర్ తీసుకోవడానికి అవ్వలేదు. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఈకేవైసీ చేస్తారు కదా, ఈకేవైసీ చేసినప్పుడు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ని మీరు ఇక్కడ ఎంట్రీ చేయవలసి ఉంటుంది. ఇక్కడ సర్చ్ బై అని చెప్పేసింది కదా, మొబైల్ నెంబర్ ఆప్షన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నెంబర్ ఇచ్చి ఇక్కడ ఉన్న క్యాప్చాని ఎంటర్ చేసి నేను ఓటీపీ ఇచ్చి చూస్తాను. సో ఇక్కడ గెట్ మొబైల్ ఓటీపీ అని చెప్పేసి క్లిక్ చేసాను. క్లిక్ చేయగానే ఓటీపీ అయితే సెండ్ అయింది అనమాట. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి. చూడండి ఇక్కడ నేను ఓటీపీని అయితే ఎంటర్ చేశాను. గెట్ డీటెయిల్స్ అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ నాకు పేరుతో సహా రిజిస్ట్రేషన్ నెంబర్ కూడా వచ్చిందనమాట. ఇప్పుడు ప్రజెంట్ మొబైల్ నెంబర్ అనేది చాలా మ్యాండేటరీ అనమాట. ఎందుకంటే ఫస్ట్ మనం ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చామో ఆ మొబైల్ నెంబర్ ఖచ్చితంగా మీ దగ్గర ఉండాలి. రిజిస్ట్రేషన్ నెంబర్ తీసుకునే పద్ధతి అయితే ఇదనమాట. ఇప్పుడు మీరు డైరెక్ట్గా నో యువర్ స్టేటస్ హోమ్ పేజ్కి వచ్చిన తర్వాత మళ్ళీ దీన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే తెలిసింది కదా, దాన్ని ఇక్కడ ఎంటర్ చేసి క్యాప్చాన్ ఎంటర్ చేసి మళ్ళీ ఓటీపీ అయితే ఇవ్వాలి. చూడండి ఇక్కడ ఓటీపీ అయితే సెండ్ అయిందనమాట. ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి గెట్ డేటా అని చెప్పేసి ఉంది కదా, నేను క్లిక్ చేస్తాను. చేశానండి. క్లిక్ చేయగానే మనకి బెనిఫిషరీ స్టేటస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఓకేనా. ఇక్కడ ఎలిజిబిలిటీ స్టేటస్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని కూడా మీరు ఒకసారి క్లిక్ చేసుకొని చూసుకోండి. ఇక్కడ ల్యాండ్ సీడింగ్
వెరిఫికేషనింగ్ అయిందా, కేవైసీ అయిందా, తర్వాత మీ యొక్క ఆధార్కి బ్యాంక్ సీడ్ అయిందా లేదా అనేది మొత్తం ఇక్కడ టిక్ మార్క్ అయితే రావాలి గ్రీన్ కలర్లో. తర్వాత కొద్ది కిందకు వచ్చారనుకోండి, ఇక్కడ మీకు లేటెస్ట్గా ఇన్స్టాల్మెంట్స్ ఇవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. మీరు ఏ ఇన్స్టాల్మెంట్ మొన్న పడింది 17th కదా, ఇక్కడ FTO ప్రాసెస్ అంటే ఫండ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్ అనమాట. ఇది ఎస్ అని చెప్పేసి మీకు ఉండాలి, అప్పుడు మాత్రమే మీకు పేమెంట్ అనేది రిలీజ్ అవుతుంది. ఎప్పుడు ఏ డేట్లో క్రెడిట్ అయింది, ఏ బ్యాంక్లో క్రెడిట్ అయింది అనేది ఇక్కడైతే మీకు వస్తాయి అనమాట. ఒకవేళ ఇలా రాలేదనుకోండి, మీరు PFMS వెబ్సైట్లోకి వెళ్ళి మీరైతే చెక్ చేసుకోవచ్చు. కాకపోతే రిజిస్ట్రేషన్ నెంబర్ అయితే ఉండాలి. నేను జస్ట్ PFMS అని చెప్పేసి నేను క్లిక్ చేశాను. దాన్ని మీరు వెబ్సైట్ ఈ విధంగా ఉంటుంది అనమాట. ఇక్కడ పేమెంట్ స్టేటస్లోకి వెళ్ళి DBT స్టేటస్ ట్రాకర్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ నెంబర్ ఇందాకైతే మనం ఫైండ్ అవుట్ చేసాం కదా, దాన్ని మనం ఒకసారి ఎంట్రీ చేద్దాం. ఇక్కడ PM కిసాన్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇక్కడ మీరు ప్రతిదీ కూడా చెక్ చేసుకో. ఉపాధి హామీ పథకానికి సంబంధించిన NRGA ఇవన్నీ కూడా మొత్తం ఇక్కడ స్కీమ్స్ అయితే ఉంటాయి అనమాట. అయితే ఈరోజు PM కిసాన్ కాబట్టి దాన్ని సెలెక్ట్ చేసుకుందాం. తర్వాత ఇక్కడ బెనిఫిషరీ వ్యాలిడేషన్ అని చెప్పేసి ఉంది కదా, ఇది కాకుండా పేమెంట్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకుని అప్లికేషన్ ID అంటే బెనిఫిషరీ ID అనమాట. మనం రిజిస్ట్రేషన్ నెంబర్ తీసాం కదా, ఇక్కడైతే ఎంటర్ చేస్తాను. ఎంటర్ చేసి ఇక్కడ ఉన్న క్యాప్చర్ ఎంటర్ చేసి సెర్చ్ అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ కాసేపు లోడింగ్ అయితే తీసుకొని మనకి ఈ కింద మీరు చూసుకోవచ్చు. మొత్తం డీటెయిల్స్ అన్నీ కూడా మీకు చాలా డీటెయిల్గా ఇందులో అయితే వస్తుంది అనమాట. మీకు అందులో జస్ట్ ఈ FTO ప్రాసెస్ ఇవన్నీ కూడా మీకు అందులో కనిపిస్తాయి, కానీ ఇందులో అయితే అలా కాదు. మొత్తం మీకు బెనిఫిషరీ కోడ్తో సహా మొత్తం అన్నీ కూడా మీకు ఇందులో చాలా డీటెయిల్గా తెలుస్తాయి అనమాట. ఓకే, ఇప్పుడు ఏదైనా కారణం చేత మీకు PM కిసాన్ డబ్బులు రాలేదనుకోండి, అప్పుడు మీరు గ్రీవెన్స్ అనేది రేజ్ చేయొచ్చు అనమాట. అది ఎందులో అంటే PG పోర్టల్. జస్ట్ మీరు ఇంకొక ట్యాబ్ అయితే ఓపెన్ చేసుకొని PG పోర్టల్ అని చెప్పేసి మీరు టైప్ చేయండి. టైప్ చేస్తే మీకు ఫస్ట్ లింక్ అయితే వస్తుంది, దాన్ని ఓపెన్ చేసి మీరు ఇందులో గ్రీవెన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇది మీరు CSC లాగిన్ నుంచి కూడా కనెక్ట్ అయ్యి చేయొచ్చు అనమాట. సైన్ ఇన్ అని చెప్పేసి ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. క్లిక్ హిట్ సైన్ అప్ అని చెప్పేసి ఉంటుంది. అకౌంట్ అని క్రియేట్ చేసుకొని లాగిన్ అయ్యి మీరైతే గ్రీవెన్స్ పెట్టుకోవచ్చు. అదే CSC వాళ్ళు అనుకోండి, డైరెక్ట్గా ఇక్కడ మీకు డిజిటల్ సేవ కనెక్ట్ అని చెప్పేసి ఉంటుంది. దీంట్లోకి మీరు వెళ్ళారనుకోండి, మీకు ఎటువంటి లాగిన్ కూడా అవసరం లేదనమాట. CSC నుంచి కనెక్ట్ అయిపోతాం కాబట్టి యూజర్ ID పాస్వర్డ్ అడుగుతుంది. గ్రీవెన్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. దీన్ని క్లిక్ చేసుకొని ఇక్కడ ఐ అగ్రీ సబ్మిట్ అని చెప్పేసి క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీరు ఫస్ట్ ఆప్షన్ అనమాట అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ అని చెప్పేసి ఉంది కదా, దీన్ని మీరు సెలెక్ట్ చేసుకొని ఇందులో PM కిసాన్ అని చెప్పేసి మీరు టైప్ చేయండి. PM కిసాన్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి PM కిసాన్ రిలేటెడ్ ఇష్యూ అని చెప్పేసి అయితే వచ్చింది కదా, ఇందులో మీరు గ్రీవెన్స్ పెట్టుకోవచ్చు అనమాట. ఓకేనండి, ఇక్కడ నెక్స్ట్ లెవెల్ కేటగిరీలో మీకు నాన్ రిసిప్ట్, తర్వాత బెనిఫిషరీ రిసీవ్డ్, రాంగ్ అకౌంట్ ఏమైనా ఇచ్చారా, లేదంటే బెనిఫిషరీ టు ఆల్ మెంబర్స్ ఫ్యామిలీ, తర్వాత ఇక్కడ చాలా రీజన్స్ అయితే ఉంటాయి. పేమెంట్ ఎందుకు క్రెడిట్ అవ్వలేదు లేదా, ఇది మీకు వీడియో నేను డీటెయిల్గా ఒకటి చేయడం జరిగింది, అది నేను ఎంటర్ స్క్రీన్లో అయితే పెడతాను. ఆ వీడియో ఒకసారి చూస్తే ఇందులో అయితే మీరు ఇష్యూ రేజ్ చేయొచ్చు అనమాట. మీకు 100% ప్రాబ్లం సాల్వ్ అవుద్ది. తర్వాత ఇందులోనే మీకు స్టేటస్ కూడా చెక్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంటుంది. గ్రీవెన్స్ స్టేటస్ అని చెప్పేసి ఉంది కదా, ఇందులోనే క్లిక్ చేసుకొని చూసుకోవచ్చు. అయితే PM కిసాన్కి సంబంధించిన CSC లాగిన్లో ఏ విధంగా చేస్తారు అంటే, ఇక్కడ ఎక్స్టర్నల్ లాగిన్స్ అని చెప్పేసి ఉంది కదా, దీని మీదకి వెళ్ళి ఇక్కడ CSC లాగిన్ క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్గా యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది. అది ఎంటర్ చేయగానే మీకు డాష్ బోర్డ్ ఈ విధంగా ఉంటుంది అనమాట. ఇక్కడ ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి నెక్స్ట్ ఎడిట్ డీటెయిల్స్ అందరికీ ఓపెన్ అవ్వండి. ఒకవేళ మీరు ఇచ్చిన గతంలో పెట్టిన అప్లికేషన్ అంతా కరెక్ట్గా ఉంటే కనుక ఓపెన్ అవ్వు, ఏదైనా రాంగ్ ఉంటేనే ఇందులో ఓపెన్ అవుద్ది. అందుకే ఒకసారి చెక్ చేయండి. ఇక్కడ ఆధార్ నెంబర్ క్యాప్చా ఎంటర్ చేసి జస్ట్ నేను సెర్చ్ అని చెప్పేసి క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే మనకి పేమెంట్ అయితే అడుగుతుంది అనమాట. పేమెంట్ ఎందుకు అడుగుతుంది, ఏదైనా ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ నుంచి మీరు ఎడిట్ చేసుకోవచ్చు. పేమెంట్ చేశారనుకోండి, మనకు పేమెంట్ అయితే సక్సెస్ అయిందనమాట. ఇది ఎవరి పేరు మీద ఉంది ఏంటనేది మొత్తం ఫార్మర్ డీటెయిల్స్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి అనమాట. ఇక్కడ లాస్ట్లో మీకు ఎడిట్ యాక్షన్ అని చెప్పేసి అయితే ఉంటుంది. దాన్ని క్లిక్ చేసుకున్నారనుకోండి, మీకు ఇక్కడ నుంచి క్యాప్చర్ ఎంటర్ చేసి సెర్చ్ అని చెప్పేసి క్లిక్ చేశారనుకోండి, చూడండి ఇక్కడ మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది అనమాట. ఆ మొబైల్ నెంబర్కి ఎంటర్ చేసి గెట్ OTP అని చెప్పేసి క్లిక్ చేసి OTPని ఎంటర్ చేస్తే మీకు అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుద్ది. అప్పటి నుంచి మీరు డైరెక్ట్గా ఎడిట్ అనేది చేసుకోవచ్చు. ఏ అప్లికేషన్ అయినా మీరు ఎడిట్ అనేది చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ బయోమెట్రిక్ అథెంటికేషన్ ఈకేవైసీకి సంబంధించింది అనమాట. ఇక్కడ ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తారు, క్యాప్షన్ ఎంటర్ చేస్తారు, సెర్చ్ అని చెప్పేసి క్లిక్ చేస్తారు. ఒకవేళ మీకు కేవైసీ ఆల్రెడీ అయిపోయి ఉంటే కనుక ఇక్కడ ఈకేవైసీ ఆల్రెడీ డన్ అని చెప్పేసి చూపిస్తుంది. లేదు అనుకుంటే డైరెక్ట్గా పేమెంట్ ఆప్షన్లోకి అయితే తీసుకెళ్తుంది. అంటే ₹5 ఇప్పుడు మనం పేమెంట్ అయితే చేసాం కదా, ఆ పేమెంట్ మనం చేసిన తర్వాత మొబైల్ నెంబర్ అడుగుతుంది, OTP ఇచ్చి బయోమెట్రిక్ ద్వారా చేయొచ్చు అనమాట. అంటే ఆధార్కి మొబైల్ నెంబర్ లింక్ లేనప్పుడు బయోమెట్రిక్ ద్వారా ఇందులో అయితే చేయొచ్చు.
సిఎస్సిలో. అదే మీకు ఆధార్కి మొబైల్ నెంబర్ లింక్ ఉంటే డైరెక్ట్గా హోమ్ పేజ్లో అయితే చేసుకోవచ్చు. ఇక్కడ డైరెక్ట్గా హోమ్ పేజ్లోనే పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వస్తే ఈకేవైసీ అని చెప్పేసి ఉంది కదా, ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ అని చెప్పేసి క్లిక్ చేస్తే మీకు ఓటీపీ వెళ్తుంది. మళ్ళీ తర్వాత 4 డిజిట్స్ ఓటీపీ వెళ్తుంది, తర్వాత 6 డిజిట్స్ ఓటీపీ వెళ్తుంది. ఆ రెండు కూడా ఎంటర్ చేసి సబ్మిట్ చేయగానే కేవైసీ అనేది అవుతుంది అనమాట. ఒకవేళ ఆధార్కి మొబైల్ నెంబర్ లింక్ ఉంటే, ఒకవేళ ఇన్ కేసు లేకపోతే ఇక్కడ బయోమెట్రిక్ ద్వారా సిఎస్సిలో అయితే చేయవలసి ఉంటుంది. మీరు ఇదే అప్లికేషన్ని సిఎస్సిలో ఎడిట్ చేసుకోవచ్చు. అదే మీరు ఇండివిజువల్గా చేసుకోవాలనుకోండి డైరెక్ట్గా హోమ్ పేజ్లో చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ సెల్ఫ్ అప్డేషన్ అని చెప్పేసి ఉంటుంది. డైరెక్ట్గా హోమ్ పేజ్కి వస్తే మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ అప్డేషన్ ఆఫ్ సెల్ఫ్ రిజిస్టర్ ఫార్మర్స్ అని చెప్పేసి అయితే ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకుని ఆధార్ నెంబర్ క్యాప్చర్ ఎంటర్ చేసి ఇక్కడ నుంచి మీరైతే ఎడిట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ కేవైసీకి లేదంటే మీరు పిఎం కిసాన్కి పెట్టిన అప్లికేషన్కి ఖచ్చితంగా మొబైల్ నెంబర్ ఏదైతే ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్ అనేది మీ దగ్గర ఉండాలి. ఎందుకంటే ఓటీపీలు అనేది వెళ్తాయి అనమాట. చాలామంది మొబైల్ నెంబర్ ఎలా ఎడిట్ చేసుకోవాలని చెప్పేసి అడిగారు. అది సిఎస్సిలో మీరు చేసుకోవచ్చు. ఇక్కడ ఎడిట్ డీటెయిల్స్లోకి వెళ్ళి ఇందాక నేను చెప్పాను కదా, ఆ విధంగా మీరు మొబైల్ నెంబర్ అనేది మార్చుకోవచ్చు అనమాట. అదే మీరు సెల్ఫ్గా చేయాలనుకోండి, మొబైల్ నెంబర్ చేంజ్ చేసుకోవాలంటే కనుక మార్చలేరు. ఖచ్చితంగా ప్రీవియస్గా ఇచ్చిన మొబైల్ నెంబర్ ఉండాలి. ఆ ఓటీపీ ద్వారా వెళ్ళి అప్పుడు మీరు చేంజ్ చేసుకోవచ్చు. అదండి దీనికి సంబంధించింది. ఒకవేళ ఇన్ కేసు చాలామంది అమౌంట్ పడలేదని చెప్పేసి అంటూ ఉన్నారు కదా, పీజీ పోర్టల్కి వెళ్ళి మీరు ఆ వీడియో చూసి ఒకసారి మీరు గ్రీవెన్స్ అనేది పెట్టండి, మీకు ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది. వీడియో నచ్చింది అనుకుంటున్నా, నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.